చిన్న స్టిక్ ముక్క ఇచ్చేసి మొత్తం నిమ్మరసం అయితే నేను తీసిందంతా వేసేసాను. వేసేసి మొత్తం ఇలా కలిపేసాను. చూడండి, అంతేనండి. ఇందులో ఉప్పు కారం అన్ని మసాలాలు చూసుకోండి ఒక్కసారి. కానీ పెట్టినాక ఒక్క రోజు అయితే ఉండాలి. ఈ ఒక్క నైట్ అయినా ఉంటే టేస్ట్ బాగుంటుంది. వెంటనే తింటే టేస్ట్ బాగోదండి. ఓకేనా? ముక్కకు పట్టాలి. ఉప్పు కారం నిమ్మరసం అన్నీ వేసాం కాబట్టి వేసాం కాబట్టి దీన్ని మొత్తం మనకి ఉప్పు కారం అంతా కూడా పట్టాలన్నమాట. మసాలా పట్టి ఆ ఫ్లేవర్ అంతా కూడా ముక్కకు వస్తేనే దాని టేస్ట్ ఉంటుంది. ఓకేనా? ఇంకా ఆయిల్ పడుతుంది, ఆయిల్ వేసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే నేను ఇలా కలిపేసి మొత్తం అయిపోయింది. చికెన్ పికిల్ పక్కన పెట్టేస్తున్నా. టేస్ట్ అయితే నేను చెయ్యను కాబట్టి మొత్తం అన్ని లైట్లు వేసాను. అంతేనండి. థ్యాంక్స్ అక్క అంటుంది నేహ. ఓకేరా, పర్వాలేదు. థ్యాంక్స్ ఎందుకు, మీరు కూడా చేసుకోండి, ఇలాగే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నా స్టైల్లో చికెన్ ఆవకైతే పెట్టేశాను, ఇలాగే పెడతాను హ్యాస్టీజు. నచ్చితే మాత్రం కంపల్సరీ ఒకసారి అయితే ట్రై చేయండి. కానీ లైక్ కామెంట్ అయితే చెయ్యండి. ఈ వీడియో చూశాక ఎవరైనా కూడా ఈ లైవ్ చూసిన వాళ్ళు చికెన్ ఆవకాయని ఒక్కసారి ఇలా ట్రై చేయండి. నిజంగా చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది అన్నమాట. ఇలా ఇప్పుడు ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే టేస్ట్ మామూలుగా ఉండదు అన్నమాట. వేరే లెవెల్, అంత టేస్ట్ ఉంటుంది. ఉప్పు అయితే మాత్రం మీ ఇష్టం, అంటే సరిపడినంత వేసుకోవాలి. కారం ఒక 50 గ్రామ్స్ కారం, అంటే నాది చాలా ఉంటుంది కారము ఇది, అందుకని నేను తక్కువ వేసాను. కారం కూడా చూసుకుని వేసుకోండి మీరు తీసుకునే దాన్ని బట్టి. ఇప్పుడు నేను కిలో చికెన్ ఆవకాయ పెట్టాను అనమాట. ఓకేనా? కిలో చికెన్ తెచ్చి ఆవకాయ పెట్టా. మొత్తం అన్నీ కూడా ఫ్రెష్గా ఉండాలి. మసాలాలు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ అన్నీ కూడా. చూసారు కదా? ఇలా నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి, ప్రసన్నాస్ కిచెన్ ఛానల్ని. ఓకేనా? యమ్మీ యమ్మీ చికెన్ రెడీ అయిపోయింది. చికెన్ పిక్కల్ రెడీ అయిపోయింది. ఇది అయిపోయింది కాబట్టి ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నా. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఆవకాయ అయితే రెడీ అయిపోయింది. మీరు చూస్తే మాత్రం మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంత వేయాలి, ఏమేమి వేయాలి, ఎలా చేయాలి అన్నీ చూపించాను. కంపల్సరీ మాత్రం ఆయిల్ మాత్రం పల్లి ఆయిలే వాడండి, లేదా గానుగ నూనె వస్తుంది, నువ్వుల నూనె, అది అయితే వేయండి పిక్కిల్కి. చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా చిన్నోడు చూడండి పక్కన ఎలా చూస్తున్నాడో. అంటే అది టేస్ట్ చేద్దామని చూస్తున్నాడు, ఎప్పుడు చెయ్యాలా అని. వద్దని చెప్పిన, టేస్ట్ చేయొద్దన్నాను, అందుకనే వాడు చూస్తున్నాడు అన్నమాట. ఇప్పుడైతే నేను మురుకులు చేసేస్తా. మురుకులకి పిండి కలిపి పెట్టేస్తాను రెడీగా. మురుకులు అయితే చెయ్యాలి. ఇదేంటి దీని ఎలా వచ్చింది?